నమస్తే అండి అందరికీ. ఫస్ట్లీ ఈ సోషల్ మీడియా వాళ్ళకి, మీడియా మిత్రులందరికీ నేను ఒక స్మాల్ వార్నింగ్ అనుకోండి, లేకపోతే నా ద్వారా మీకు ఏమైనా అనుకోండి మీరు. ఓకే, కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే చేస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో కానీ, మీడియా మిత్రులందరూ వెళ్ళి అస్తమాన టూ వీలర్ వాళ్ళు కానీ వాళ్ళకే కెమెరా పెడుతున్నారు. ఒక లేడీ మూడొచ్చినప్పుడే లేవాలా ఇవ్వాలా అని చెప్పేసి మాట్లాడుతుంది. ఆమె చుట్టూ తిరగాలని చెప్పేసి. ఎందుకు కేబీఆర్ చుట్టే పోయి ఎందుకు మీరు కెమెరాలు పెడుతున్నారు, షార్ట్ వీడియోలు తీస్తున్నారు? ఆ కేబీఆర్ చుట్టూ, పార్క్ చుట్టూ తిరిగే వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళది ఇంత పెద్దగా ఉంటుంది కాబట్టి. ఓకే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఉప్పల్ సర్కిల్ దగ్గర వరంగల్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఏదైతే ఉందో, నల్ల చెరువు దాటాక ఏషియన్ మాల్ థియేటర్ అని ప్రతి ఒక్కరు తెలుసు ఉప్పల్లో. అక్కడి నుంచి వెళ్ళి బగాయతకి డైవర్షన్ చేసినారు. ఆ బగాయత్ నుంచి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వెళ్ళి యూటర్న్ చేయాలంటే నాగోల్ సిగ్నల్, నాగోల్ మురికాలో సిగ్నల్, మురికాలో దాటి నాగోల్ చౌరస్తాగా యూటర్న్ చేసుకొని మళ్ళీ రామంతపూర్ వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి యూటర్న్ చేసుకొని మళ్ళీ రామంతపూర్ వెళ్ళాలి. రామంతపూర్ వెళ్ళే వాళ్ళు, వచ్చే వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి యూటర్న్ చేసుకోవాలంటే తెలుసా? సర్వే ఆఫ్ ఇండియా నుంచి వెళ్ళి ఆ ఉప్పల్ సర్వే ఆఫ్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ లైన్లోకి వెళ్ళి మళ్ళీ అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఉప్పల్ రింగ్ రోడ్ దాటినాక, రేణుకా ఎల్లమ్మ తల్లి మాంకాలమ్మ టెంపుల్, ఆ లోపలికి అని చెప్పి గల్లీలో పడి అవస్థ పడుకుంటూ పోతున్నారు. మరి అది ఎవరు తీయరా? అది ఎవరు పెట్టరా? దాని గురించి ఎవరు మాట్లాడారా? అస్తమాన్ వెళ్ళి చుట్టూ కేబీఆర్ చుట్టే తీస్తున్నారు కెమెరా, అదే డ్రోన్ పెడుతున్నారు. కానీ మరి ఉప్పల్ సర్కిల్ ఎంతవరకు వచ్చింది? ఈ పరిస్థితి ఏంది? దీని పరిష్కారం ఏందని చెప్పి ఎవడన్నా మాట్లాడుతున్నా? ఎవరికన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి, కానీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.